వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే మూసీ పరివాహక ప్రాంతం మనం హైదరాబాద్లో చూస్తే గోల్నాక అంబర్పేటలో చాలా మంది నివాసాలు ఉంటున్నారు. అది నిన్ననో ఇవ్వాలనో లేదంటే సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, దాదాపు 10-15 సంవత్సరాలు, ఇంకొంతమంది 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పరివాహక ప్రాంతంలో. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా కబ్జా చేసిర్రు అన్నారు. కానీ వీళ్ళు కబ్జా చేసింది కాదు, వీళ్ళు ఒక దగ్గర కాయ కష్టం చేసుకొని కొనుక్కున్నారు. ఆ కట్టుకోవడానికి కూడా వాళ్ళు పడ్డ కష్టం ఇంత అంత కాదు. ఇంకొక మాట మీకు చెప్పాలంటే కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉన్నోళ్ళు కాదు. ఇవాళ వాళ్ళు కూలికి పోతేనే వాళ్ళ ఇంట్లో ఇవాళ భోజనం చేసే పరిస్థితి ఉంటుంది. అంత కష్టపడైనా వాళ్ళ పిల్లల్ని సాదుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇక్కడ ఉండే జనాలందరూ చెప్తున్న మాట ఇదే. వాళ్ళు నిలబడ్డారు రోడ్లపైన. సో ఒక్కసారి గోల్నాక దగ్గర ఉండే లంక ప్రాంతంలో నేనున్నా, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నీ పేరేంటిదమ్మా? నిర్మల. ఉంటున్నామమ్మా. మేము కబ్జా చేసిన జాగాలు కాదు, ఇది పైసలు పెట్టి కొనుక్కున్న జాగా. మేము బాసల్లో పని చేసుకొని రూపాయి కూడా పెట్టుకొని ఆ జాగా కొనుక్కున్న జాగా. 30 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళకు ఇప్పుడు వచ్చి మీరు దాన్ని ఈ రూల్స్ అన్నీ తీస్తుంటే మేము ఎక్కడ పోవాలి? మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఆ బెడ్రూమ్ మాకు వద్దు, మా ఇల్లే మాకు గుడిసెందుకు కాదు, మాకే కావాలి. మాకు ఇన్ని సంవత్సరాల నుండి నీళ్ళు వచ్చినాయి కానీ ఏనాడో మా దాకా రాలేదు, మేము ఏనాడు కొట్టుకోపోలేదు. ఇప్పుడు మీరు వచ్చి 9 నెలలు అయింది, వచ్చినాక ఇన్ని రూల్స్ ఆ రూల్స్ ఈ రూల్స్ తీస్తే మేము ఎక్కడని పోవాలి? పిల్లల్ని పెద్ద పెద్ద ఫ్యామిలీ పెట్టుకొని ఎక్కడ పోతాము చెప్పండి? ఇప్పుడు ఇల్లు కూలగొట్టేసి ఎక్కడ పోవాలి? మేము కరోనా వచ్చినప్పుడు ఎట్లా బతికినాం? మేము 5 సంవత్సరాలు ఎట్లా బతికినాం? ఏ గవర్నమెంట్ అని వచ్చి మాకు ఏమైనా బియ్యం ఇచ్చిండే, కూర ఇచ్చిండే, ఏం పెట్టిండు మాకు? 5 ఏళ్ళ సంది 5 ఏళ్ళు బతికినాం మేము. పాములు వచ్చినాయి, దోమలు వచ్చినాయి, కలిసినాయి, చంపినాయి మమ్మల్ని. మందులు తింగినా మేము గవర్నమెంట్ దవాఖానలో పోయి బతికినాం. చదువుకున్న వాళ్ళు జాబులు ఏమని రాదు? ఒక్కొక్కరు జాబులు లేక సస్తురు పిచ్చోళ్ళు అయితే తిరుగుతున్నారు రోడ్ల మీద. ఉన్నోళ్ళం కూడా కొట్టేది ఏందాడు వచ్చి మమ్మల్ని? పొద్దున్న లేసి మాకు టెన్షన్, హార్ట్ అటాక్ వచ్చి 2 చచ్చిపోయారు లంకల. ఎవరు చెప్పుకోవాలి బాధ? ఆ పిల్లలు ఎక్కడ పోతారు, పెద్దలు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏదిలో కష్టం చేస్తామా మేము? కష్టం చేస్తామా మేడం? మేము 50 ఏళ్ళు వచ్చినాయి, కష్టం చేసి బతుకమా? రూపాయి కూడా పెట్టుకొని కొన్నావు. ఇల్లు పనులు కడుతుంటే రిజిస్టర్ ఎందుకు చేసినావు? నువ్వు కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చినావు? వాటర్ బిల్లు ఎందుకు ఇచ్చినావు? ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు గవర్నమెంట్? కూల కొట్టేటాడు. మీరు కూల కొడతామమ్మా, మీరు కట్టుకోవద్దని చెప్పొద్దు ఆ రోజు? అన్ని ఇచ్చిండు కదా మాకు. సుందరీకరణ వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది. అసలు ఈ గవర్నమెంట్ చేస్తున్నది కరెక్ట్ కాదు. వేసాడు సీఎం, వద్దు. ఆ సీఎం ఎందుకు వచ్చిండు మాకు? ఇంతమంది సీఎంలు వచ్చినప్పుడు చూడలేదా? రోడ్లు చేసి సోలు చేసి చూడలేదా? కండవాలు వేసుకొని వచ్చి చూడలేదా? లైట్ లేదంటే లైట్, రోడ్లు లేదంటే రోడ్లు. మళ్ళీ అప్పుడు తెలియదా? అవునమ్మా, ఇండ్లు పోతాయమ్మా, వద్దు చేసుకోకూడదని చెప్పాలి కదా. అప్పుడు మళ్ళీ చెప్పాలి? ఏ సీఎం చెప్పలేదు, కిషన్ రెడ్డి చెప్పలేదు, కేసీఆర్ చెప్పలేదు, కేటీఆర్ చెప్పలేదు, నారాయణ మోడీ వచ్చి అందరూ చూసారు. అప్పుడు అందరూ వచ్చి చూసారు. వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పాలి? మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నాం? మళ్ళీ ఇట్లా మేము ఎన్నుకున్నాం, మాకు చేస్తున్నాం. అసలు సేఫ్గానే ఉన్నాం మేము. మాకు ఏళ్ళు అన్ని మంచిగా చేసారు, లైట్లు రోడ్లు అన్ని బాగా చేసినాయి. కేసీఆర్ కేటీఆర్ కూడా మంచిగా చేసి చూడలేదు కాదు. గల్లీకి వచ్చి దండాలు పెట్టిర్రు. అమ్మ మా కోట్లైన అప్పుడు తెలియదు వాళ్ళకు. గల్లీ చూసినా తెలియదు, అప్పుడు మూసి ఉందని తెలియదా? ఇప్పుడు సుందరీకరణ చేసి ఏం చేస్తారు? పబ్లిక్ ఏం చేస్తారు? సీఎం అంటారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన పబ్లిక్ బాధ పెడితే ఏం సీఎం అనే? అసలు పబ్లిక్ మంచి చేయాలి సీఎం అంటే. సీఎం అంటే ఎందుకు? పబ్లిక్ మంచి చేస్తారు సీఎం అంటాడు. ఇట్లా తల్లని బాధ పెడతాడు సీఎం అన్నాడు. ఇంతమందిని బాధ పెడుతుంది, ఇంత గరీబులను గోస పెడతాడు. ఉంటాడు ఆయన ఇంతకు? ఉంటాడు? ఏం ఉంటాడు? ఇక 5 ఏళ్ళ నుండి నేను ధీమా ఉంది, నేను ఏదైనా చేయగలను సీఎం అనుకుంటున్నాను. పబ్లిక్ దాచుకుంటే ఏం చేయలేడు ఆయన అసలు. ఆయన ఇల్లు ముట్టడిస్తాం మేము, సీఎం ఇల్లు ముట్టడిస్తాం. ఇంకా ఎంతమంది అయినా కానీ